న్యాయం అంటే ఎవరికి అయినా కానీ ఒకటే న్యాయం జరగాలి. సామాన్యులకు ఒక న్యాయం, రాజకీయ నాయకులకు ఒక న్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి తప్పు చేస్తే శిక్ష పడాలి అనే విధంగా న్యాయం జరగాలి. మన దేశంలో, మన రాష్ట్రంలో మనుషుల ప్రాణాలకు విలువ లేదా? కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఒక సామాన్యుడు చనిపోతే ఎందుకు ఉండటం లేదు? సామాన్య మానవులు చనిపోతే కనీసం పాపం అనే నాయకుడు గాని, పార్టీ గాని ఈ రోజు ఉందా? బతికి ఉన్న బండి భగీరథ మీద వార్త దొరకగానే అందరూ తాము పెద్ద శుద్ధపూసలైనట్టు, ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఎగబడుతున్నారు. బండి సంజయ్ రాజీనామా చేయాలి, భగీరథను శిక్షించాలి అని ఫ్లెక్సీలు, ధర్నాలు. ఏంటి ఇదంతా? కేవలం రాజకీయం కోసమేనా? అక్కడ భగీరథ ఆ అమ్మాయి బ్రతికే ఉన్నారు. సరే, తప్పు చేస్తే శిక్ష పడాలి, అది ఎవరైనా సరే. కానీ అసలు చనిపోయిన సామాన్యుల సంగతి ఏంటి? వాళ్ళ మీద ఎందుకు ఈ రాజకీయ పార్టీలకు ఇంట్రెస్ట్ లేదు? ఆ బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని ఎందుకు ఎవ్వరు మాట్లాడటం లేదు? యావన్ కేసు అందరికీ తెలుసు. ఒక 10 మంది కలిసి ఒక అబ్బాయిని నడి రోడ్డు మీద అతి కిరాతకంగా హత్య చేస్తే ఏ పార్టీ అయినా వాళ్లకు న్యాయం చేయమని గట్టిగా నిలబడిందా? వైష్ణవి అనే అమ్మాయిని కట్టుకున్న వాడే అత్యంత దారుణంగా హత్య చేస్తే ఒక్కరంటే ఒక్కరు మాట్లాడారా? మంగ్లీ స్కామ్ లో ఎన్నో ఆధారాలు దొరికాయి. ఎంతో మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. ఏ ప్రభుత్వం పట్టించుకుంది? ఏ నాయకుడు బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు? హంతకులకు శిక్ష పడటానికి ముందుకు రారు. కానీ ఇలాంటి రాజకీయవేత్తల టాపిక్ వస్తే చాలు ఒకరికొకరు వాదనలు, చర్చలు, మీడియా మొత్తం ఇవే వార్తలు చూపిస్తుంది. రాజకీయ నాయకుల ఇంట్లో చిన్న తప్పు జరిగినా మీరందరూ మొగోళ్ళైపోతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మరి సామాన్యుడు చనిపోతే మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? ప్రజలకు అన్యాయం జరిగితే న్యాయం చేయమని మీ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చస్తుంటే కనీసం గుర్తుపట్టని మీరు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు? తప్పు చేసిన వాళ్లకు డబ్బులతో బెయిల్ ఇప్పిస్తారు, కేసులను నీరుగారుస్తారు. కానీ ప్రాణాలు కోల్పోయిన సామాన్యుడికి మాత్రం న్యాయం జరగదు. ఎంత దారుణం ఇది! చూస్తుంటే ప్రజలకు కూడా చిరాకు వస్తుంది. మీకు నిజంగా సమాజ సేవ చేయాలనే ఉంటే, రాజకీయం చేయాలని ఉంటే ఫస్ట్ సామాన్య ప్రజలకు న్యాయం చేయండి. లేదంటే మీరు సైలెంట్గా ఉండండి. ఈ శుద్ధపూస ముచ్చట్లు ఆపండి. చనిపోయిన కుటుంబాలకు అండగా నిలబడండి. వైష్ణవి చనిపోయి 2 నెలలు దాటింది. యావన్ చనిపోయి నెల దాటుతుంది. మంగ్లీ స్కామ్లో 9 మంది ప్రాణాలు పోయాయి. వీళ్ళందరికీ ఏం న్యాయం జరిగింది? వీళ్ళ కోసం ఏ పార్టీ పోరాటం చేస్తుంది? మీ పదవులు, మీ కుటుంబాలు, మీ హోదాలు బాగుంటే చాలు. సామాన్యుడు ఎక్కడ పోతే మీకేంటి, చస్తే మీకేంటి? ఇదేనా మీ రాజకీయం? ఏ రాజకీయ పార్టీ కూడా బాధితులకు అండగా నిలబడలేదు. అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అందరూ తమకు లాభం ఉంటేనే స్పందిస్తున్నారు. వైష్ణవి మరియు యావన్ వంటి బాధితులకు న్యాయం జరగాలని ఎందుకు ఎవరు అడగడం లేదు? న్యాయం అనేది అందరికీ సమానంగా ఉండాలి. బాధితుల ఆవేదనను రాజకీయాల కోసం వాడుకోవడం మానేసి నిజమైన మానవత్వంతో స్పందించండి. చనిపోయిన వారి ఆత్మఘోష వినిపించే రోజులు ఎప్పుడు వస్తాయో ఈ పరిస్థితి మారాలి. సామాన్యుడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం కలగాలి. ఈ వీడియోను చూస్తున్న మీకు కూడా ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. సామాన్యుల ప్రాణాలకు విలువలేని ఈ రాజకీయాల మీద మీ గొంతు విప్పండి. చనిపోయిన ఆ ఆత్మలకు శాంతి కలగాలంటే వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాల్సిందే. ఈ నిజాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. ఓకే మరి.